వల్లభనేని వంశీ. ఇప్పుడు పరిస్థితి చూడండి, ఎన్ని రోజులైంది వెళ్ళిపోయి. బెయిల్ వస్తుందో రాదో తెలియదు. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. కానీ ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారట. పడినా ఫలితం ఏముంది? ఎవరినన్నా ఒకరిని పొడిచి మర్డర్ చేసేసి, అయ్యో తెలియకుండా చేసేసానండి, అనుకోకుండా చేసేసానండి అంటే వదిలేస్తారా? విడిచిపెట్టేస్తారా? అయ్యో పాపం అంటారా? అంతకంటే దారుణం కదా వ్యక్తిత్వ హననం చేయడం. తల్లి లాంటి వయసున్న వ్యక్తిని అతి నీచంగా మాట్లాడడం ఎవ్వరూ క్షమించరని నేరం ఇది. సరే, ఆ కేసులో అయితే ఈయన అరెస్ట్ చేయలేదు, కానీ ఏవో మూలాలు ఉంటాయి. ప్రతిదానికి కూడా ఎక్కడో దగ్గర ఒక మూలాలు ఉంటాయి. ఆ మూలాలే ఈరోజు వంశీ ఈ లుక్కి కారణం. అంతేకాకుండా ఆయనకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదట. ఏదో ఇనప మంచం ఇచ్చారు, దాని మీద నేను పడుకోలేకపోతున్నాను, నాకు నడుము నొప్పి వచ్చేస్తున్నది అని చెప్పి బాధండి. ఎందుకు అనడం, ఎందుకు ఈ రకమైన ఇబ్బందులు పడడం, ఎందుకు? మనకేదో అధికారం ఉందనో లేకపోతే కాస్త అంగబలం అర్ధబలం ఉందని చెప్పి ఈ రకంగా బిర్రవీగిపోతే చివరికి జరిగేది ఇది. మొత్తం కలంతా పోయింది. అది చూడండి ఎలా ఉన్నాడు ఆయన, మొత్తం ఇంకేం లేదు. అదొక రకంగా ఫేసు తయారైపోయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. నేను మీడియా వాళ్ళందరూ కూడా ఆయన గన్నవరం, ఆయన అడ్డాలోకే కోర్టుకు వస్తే చాలామంది పోల్చుకోలేదట ఎవరెవరా అని. ఇంకా విజువల్లో మరోళ్ళు ఏదో రౌండ్ వేసి దాన్ని ఒక మార్కు చేసి దగ్గర నుంచి చూపిస్తున్నారు కాబట్టి తెలుస్తుంది తప్ప, మామూలుగా కానీ చూస్తే వంశీని ఇంతకుముందు ఎక్కడ చూసినా సరే ఇలాగ టీవీగా ఉండేవాడు కదా ఆయన. మంచి బలంగా, చురుగ్గా, హుషారుగా, మంచి హైటు, మంచి పర్సనాలిటీ కదా. కానీ ఇప్పుడు చూడండి మొత్తం లుక్ మారిపోయింది. గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. తెల్ల జుట్టు, తెల్లగడ్డం. ఓకే, అది సామాన్యం అనుకుంటే వయసు వచ్చిన తర్వాత వస్తుంది. అంటే ఈ లుక్ ఎప్పుడు చూడలేదు, ఎవరో చూడని లుక్ ఇది, కొత్త లుక్. బాగా నీరసం అయిపోయి, నాకు తెలిసి వెయిట్ అది కూడా బాగా తగ్గిపోయి ఉంటారు. ఏముంటుంది అక్కడ, ఫెసిలిటీస్ ఏమి ఉండవు కదా. ఇక్కడ ఉన్నదిగా రాజభోహాలు అన్నీ మనకి అందుబాటులోకి రావు కదా. పంచభక్ష పరమన్నాలు వాళ్ళు పెట్టింది ఏదో తినాలి, మరి ఇంటి దగ్గర నుంచి ఏమన్నా క్యారేజ్ వెళ్తుందేమో. కొత్త లుక్ ఉన్నారని చర్చించుకుంటున్న నేతలు. ఆ లుక్ ఎలా మాట అయినా సరే ఆయనకి మాత్రం తొక్క తీస్తున్నట్టుగా తెలుస్తుంది. లేకపోతే అలా ఎందుకు తయారవుతాడు ఆయన? సోషల్ మీడియాలో షేక్ అవుతుందండి ఈ వీడియో. ఎక్కడ చూసినా సరే వల్లభనేని వంశీ ఏంటి అలా అయిపోయాడు, వల్లభనేని వంశీ ఏంటి ఇలా ఉన్నాడు, వల్లభనేని వంశీకి ఏమైంది, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఆయనకి అక్కడ పడటం లేదా? పశ్చాత్తాపం అయితే ఖచ్చితంగా పడుతున్నారని వాళ్ళ సొంత మనుషులు మాట్లాడే పరిస్థితి. చాలా పశ్చాత్తాపం పడుతున్నారట. అయినా సరే జాలి చూపించట్లేదు ఎవరుని. చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకుంటే ఫలితం ఉంటుందా? చేతులు కాలకుండానే ముందు చూసుకోవాలి. నువ్వు వెళ్ళి చేతులు తీసుకెళ్ళి ఆ మంట మీద పెట్టి ఎలా ఉన్నదో ఒకసారి టెస్ట్ చేశారనుకోండి, బొబ్బలు ఎక్కిపోతాయి. ఆ తర్వాత ఆకులు పెట్టుకుని చల్లగా ఉన్నదంటే అవ్వదు కదా. సో ఇది అదే పరిస్థితి. అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కనువిప్పు కావాలి. ఇలాంటివి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకుండా, ఎక్స్ట్రాలు చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇక మరొక వైపు వంశీ అసలు నిజస్వరూపం బయటపడిందని కామెంట్స్. దీన్ని ఊరుకుంటారండి ఇలాంటివి? ఈయనకి ఒకరో ఇద్దరు కాదు కదా శత్రువులు. టీడీపీ వాళ్ళు నాకు తెలిసి టీడీపీ ఓటు శాతం 40% ఉంటే, మనం గెలిచింది ఇంకా ఎక్కువ శాతం, అది 3 కాబట్టి అది మనం కంపేర్ చేయలేం కాబట్టి 40% ఓట్ బ్యాంక్ ఉంటే 39% పైనే ఆయన విమర్శించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్గా హిట్ చేసింది వాళ్ళ తల్లిలా చూసుకునే, అమ్మ అని పిలుచుకుండే ఆవిడ్ని, తల్లి వయసున్న ఆవిడ్ని. ఇంకెందుకు ఊరుకుంటారు? వైసీపీ హయాంలో నల్ల జుట్టుతో ఫేస్ అందంగా కనిపించేది, ఇప్పుడు చూడు నీ నిజస్వరూపం తెలిసింది అంటే, నిజస్వరూపం అంటే అందులో 2-3 అర్థాలు ఉంటాయి. ఒక అర్థం ఉంటుంది కదా నిజస్వరూపం అంటారు చూసారా, అసలు రంగు బయటపడిందిరా అని.
నీ అసత్వం ఇది, నీకు ఎప్పుడు ఈ ట్రీట్మెంట్ ఉండాల్సింది, కాస్త లేట్ అయిందని చెప్పి ఇంకా పొడుస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు జైలుకు వెళ్ళడంతో వంశీ అసలు స్వరూపం బయటపడిందని చర్చ. ఈ కొత్త లుక్ కనిపించడంతో షాక్ అయిన ఫ్యాన్స్. మరి ఈయనకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి, ఏంటి మా వంశీ గారు ఎలా ఉండేవారు, హీరోలా ఉండేవారు, ఇప్పుడు జీరో అయిపోయారేంటి, అసలు ఆ లుక్ ఏంటి, ఆ ఫేస్ ఏంటి అని చెప్పి పాపం వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. మా నాయకుడు ఇలా మారిపోయాడు ఏంటి అని చెప్పి చాలా బాధపడిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేనికి ఇప్పటికే ఆయన ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త షాక్ ఇచ్చారు ఆయనకి. ఇది చూడండి, ఏదో పుండు మీద రోకల పోటు అంటారు చూసారా, అలా తయారైంది వంశీ పరిస్థితి. అదేంటి ఆ షాకు? సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మార్చి 28 వరకు రిమాండ్. పెరిగిపోతుంది, ఇది పాపం పెరిగినట్లుగా. అంటే ఉగాది కూడా ఉండే పరిస్థితి కనిపించట్లేదు అని, ఏమో మరి రావచ్చేమో లక్కీగా. ఆత్కూరు భూ కబ్జా కేసులో వంశీకి ఏప్రిల్ 1 వరకు రిమాండ్. లేదండి, ఉగాది ఛాన్స్ లేదు, నూతన సంవత్సరం కొత్త సంవత్సరం లేదు, తెలుగు సంవత్సరాది జరుపుకునే పరిస్థితి లేదు, జైల్లోనే జరుపుకోవాలి ఆయన. ఎందుకంటే 30వ తేదీనే కదా ఉగాది. ఈయన చూడండి, కిడ్నాప్ మీద మార్చి 28 వరకు రిమాండు, దాని కంటిన్యూషన్గా ఆత్కూరు భూ కబ్జా కేసులో ఏప్రిల్ 1 వరకు రిమాండ్ అట. ఇది వంశీ పరిస్థితి. ఇక పోసాని కృష్ణమురళి పరిస్థితి ఏంటి? ఆయన బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పోసాని కృష్ణమురళి గారు తీర్పును ఈ నెల 21కి వాయిదా వేసిన గుంటూరు జిల్లా కోర్టు. అయితే పోసాని గురించి ఏం చెప్తున్నారంటే, ఈయన మొత్తం కక్కేశాడట. ఎందుకంటే చిన్న పిల్లోళ్ళ బోరు నేడుస్తున్నాడటండి ఆయన, బయటకు వస్తున్న ప్రచారం. అంటే ఆయన మామూలుగానే ఆయన హావభావాలు ఇవన్నీ మనకి తెలుసు కదా, ఇలాగేదో అనుకుంటుంటారు, ఆయనకేదో ప్రాబ్లం ఉంటుంది. ఆయన ఏమనుకున్నాడంటే, సరే ఏదో అరెస్ట్ అయిపోయినా ఏముంది, బెయిల్ వచ్చేస్తుంది. చెప్పిన వాళ్ళు కూడా అలాగే చెప్తారు కదా, అన్న ఏమన్నా 2 రోజుల్లో పట్టుకొచ్చేద్దామన్నా. సినిమాల్లో చూస్తుంటాం కదా, సినిమాల్లో ఇవే చెప్తుంటారు. అన్న నీకు ఎందుకన్నా, నువ్వు లోపల ఉండన్నా 24 గంటలు నేను రప్పించేస్తావన్నా, బయటికి చిటికలేస్తుంటారు. కానీ అక్కడ కరెక్ట్గా ఫ్రేమ్ చేసి బిగిస్తే అంత ఈజీగా బయటికి రారు. అది సినిమా కాబట్టి డైరెక్టర్కి లేకపోతే స్క్రిప్ట్ కథా రచయిత వాళ్ళు బెయిల్ అంటే బెయిలు, జైలు అంటే జైలు. కానీ నిజ జీవితంలో అలా ఉండదు కదా, ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్ చాలా కష్టం. సో వీళ్ళు చేసిన పనులకి ఇంకా కష్టం. ఆయన ఏమనుకున్నాడు, సినిమా స్టైల్లో షూటింగ్కి వెళ్ళినట్టుగా జైలుకి వెళ్తున్నాం, ఏముందిలో వచ్చేస్తామని అనుకున్నారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా అలాగే చెప్పారట. కానీ సీను అర్థమైపోయింది, అమ్మో ఇది రీల్ కాదురా రియల్ అని. సో ఇప్పుడు ఏంటంటే బెంబేలు ఎత్తిపోతున్నాడట, గొక్క పెట్టి ఏడిసే పరిస్థితి అట. నన్ను వదిలేయండి సారు, నన్ను వదిలేయండి సారు, నన్ను వదిలేయండి సారు, నాకేమీ తెలీదు, నాకు పలానా వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, పలానా వాళ్ళు మాకు చెప్పి పంపించారు, మీరు ఏమన్నంటే వాళ్ళ మీద అనుకోండి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. ఇవన్నీ కూడా ముందుంటే బాగున్ను, టూ లేట్ పోసాని, అప్పుడే నువ్వు కాస్త కళ్ళు తెరుచుకుండేలా ఉంటే ఏమన్నా క్షమాభిక్ష లాంటిది ఏమన్నా ఉన్నేమో. ఇప్పుడు ఆ ఉండే పరిస్థితి ఏమీ లేదు. నోరు జారేవు, తోలనాడేవు, చెలరేగిపోయావు, తప్పదు. ఇంకా పోలీస్ కస్టడీలో మొత్తం కక్కేశారంటుంది. మరి అది ఏం చేశారో, కస్టడీలో ఎలా చేస్తారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు, అది చేశారో చేయలేదో తర్వాత అవసరం. అయితే వైసీపీ నుంచే స్క్రిప్ట్ వచ్చిందంటూ ఆయన చెప్పినట్లుగా సమాచారం. చాలామంది అంటున్నారు, మరి అది నిజమో అబద్ధమో మనకు తెలియదు, కానీ నాకేం తెలియదు, నన్ను వదిలేయండి, నాది తప్పు అయిపోయింది, ఎవరు కాలు పట్టుకోమన్నా పట్టుకుంటాను, లేకపోతే ఎవరికి క్షమాపణలు చెప్పమన్నా చెప్తాను బహిరంగంగాని చిన్నపిల్లలాగా బోరును విలపిస్తున్నాడట పోసాని కృష్ణమురళి. ఒక పక్క వల్లభనేని వంశీ, మరో పక్క పోసాని. ఇద్దరు పరిస్థితి అంటే వీళ్ళిద్దరికీ బెయిలు రాని ఈ సిచ్యువేషన్ చూస్తుంటే, ఈ రియల్ సీన్ చూస్తుంటే మిగతా వాళ్ళందరి గుండెలు లబ్ డబ్ అని కొట్టుకుంటున్నాయట. ఏంట్రా బాబు బెయిల్ లేకుండా ఈ స్ట్రాటజీ ఏంటి? ఏదో కక్షపూరితంగా అరెస్ట్ చేశారో లేకపోతే ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేశారో మళ్ళీ వచ్చేస్తాం అనుకుంటుంటే ఇంక రానివ్వట్లేదేంటి, వీళ్ళు బిగించేస్తున్నారేంటి స్క్రూ గట్టిగా. మరి ఎలాగ బయటికి రావడం?
అని చెప్పి బింబేలు ఎత్తిపోతున్నారు. ఈ కోవలో మరి ఇంకా ఎవరెవరు వస్తారో, ఎవరెవరుకి ఉచ్చులు బిగుస్తున్నాయో, మరి ఎవరెవరు పేర్లు వస్తాయో అన్నది. ఇంకా ఎక్కువగా వీళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, కొన్ని పేర్లు చెప్పేస్తారు వాళ్ళు, ఇప్పటికే చెప్పేశారని. ఇది ఇక్కడితోటి పోదు, మిగతా వాళ్ళకి కూడా చుట్టుకునే పరిస్థితి. పెద్ద తలకాయలకి టార్గెట్ అవుతుంది, పెద్ద తలకాయల పేర్లు వస్తుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుందని. ఇక మరొక అంశానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ పడుతుందా? అంశం ఏంటంటే, వంశీ ఒక్కసారి ఆ లుక్ చూడండి, మొత్తం మారిపోయాడని. అసలు వంశీ ఎలా ఉండేవాడు? వల్లభనేని వంశీ అంటే ఇంకా మనకి తిరుగులేదు. మనం ఏమనుకుంటే అది అక్షరాల్లా అయి తీరాలి, మనకి అడ్డు లేదు, అదుపు లేదు అని చెప్పి రొమ్ములు విరుచుకుంటూ తిరిగే వల్లభనేని వంశీ ఇప్పుడు పరిస్థితి చూడండి. ఎన్ని రోజులైంది వెళ్ళిపోయి? బెయిల్ వస్తుందో రాదో తెలియదు. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. కానీ ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారట. పడినా ఫలితం ఏముంది? ఎవరన్నా